హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఇంగ్లీష్ మెథడ్స్ యొక్క క్లాస్ పార్ట్ 7లోకి వచ్చాం. ఈ ఇంగ్లీష్ మెథడ్ యొక్క మొత్తం పీడిఎఫ్ మీకు కావాలంటే మనం ప్లేస్టోర్లో టీచర్ తిరు అనే యాప్ని అప్లోడ్ చేసాం. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగానే బుక్స్ అనే సెక్షన్లో మనమైతే అన్ని బుక్స్ అప్లోడ్ చేసి ఉన్నాం. అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక లేట్ చేయకుండా క్లాస్ చూద్దాం. ప్లానింగ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ ఎనీ సక్సెస్ఫుల్ ఎండోవర్. ప్లానింగ్ అనేది విజేత యొక్క ముఖ్య లక్షణం. ప్లానింగ్ ఈజ్ ఆఫ్ యూనిక్ ఇంపార్టెన్స్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ప్లానింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ప్లానింగ్ హెల్ప్స్ అస్ డివైడ్ ద సిలబస్ ఇంటూ వర్కబుల్ చంక్స్. అంటే పని చేసేందుకు విభజించుకోవడానికి అవకాశం ఉంటుంది. ద అకాడమిక్ ఇయర్ ఈజ్ డివైడ్ ఇంటూ త్రీ టైమ్స్. ఇన్ ఈచ్ టర్మ్ ఏ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ సిలబస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి కవర్డ్. సిలబస్, యూనిట్స్, లెసన్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఇలా విభజించుకుంటూ ఉంటాయి. Planning progress from year plan, unit plan, period plan. The teacher also can think remedial classes for low achievers. Low achievers కోసం remedial classes కూడా ప్లానింగ్లో అమలుపరచుకోవాలి. Planning gives clarity to future actions. There are two types of planning schedules: long term, short term. Year plan and unit plan, long term plans. Lesson plan is short term plan. ఎలా కూడా అడగచ్చు బిట్టు. లాంగ్ టర్మ్ ప్లాన్ కానిదంటే లెసన్ ప్లాన్, షార్ట్ టర్మ్ ప్లాన్ ఏదంటే లెసన్ ప్లాన్. ఇయర్ ప్లాన్ కంపేర్డ్ విత్ యాన్యువల్ బడ్జెట్. ఒక స్టేట్కి కానీ సెంట్రల్కి కానీ యాన్యువల్ బడ్జెట్తో ఇయర్ ప్లాన్ పోలుస్తారు. ఇట్ గివ్స్ ఎ వే దట్ లెసన్స్ విచ్ హ్యావ్ ఎ సిమిలర్ థీమ్ కెన్ బి థాట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆఫ్ ద ఇయర్. ఇయర్ ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్. సబ్జెక్ట్ వైజ్, క్లాస్ వైజ్ ఇయర్ ప్లాన్ రిజిస్టర్స్ షుడ్ బి మెయింటైన్డ్ బై ద టీచర్స్. ఎవాల్యుయేషన్ షెడ్యూల్స్ ఈజ్ ఎన్ష్యూర్డ్ బై following a fixed year plan by all the schools to the state or central boards of secondary education. క్లాస్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా టీచర్ రిజిస్టర్ని మెయింటైన్ చేయాలి. ఇది స్టేట్కి కానీ సెంట్రల్కి కానీ ఒక స్కీమ్ ప్రకారం వెళ్తూ ఉంటుంది. ఇట్ ఎన్ష్యూర్స్ స్టడీ ప్రోగ్రెస్ ఆఫ్ యాక్టివిటీస్. ఇయర్ ప్లాన్ ఈజ్ జనరల్లీ ఇండికేట్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ ప్రింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్ పైన ఉంటుంది. టీచర్ యాడ్స్ టు దిస్ ఫర్ ఇంప్రూవింగ్ 4 స్కిల్స్. LSRWని ఇంప్రూవ్ చేయడం కోసం దీన్ని టీచరే తనకు తగినట్లుగా యాడ్ చేసుకుంటూ ఇయర్ ప్లాన్ ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్యూచర్లో జరిగే మార్పులు, ఆ అకాడమిక్ ఇయర్ సంవత్సరంలో మొత్తం జరిగే మార్పులకు అనుగుణంగా ఇయర్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ ప్లాన్. సిలబస్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇన్ ద ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఈచ్ యూనిట్ హ్యాస్ 1 or 2 లెసన్స్ ఆన్ ప్రోజ్ అండ్ పోయిమ్. ప్రోజ్ మరియు పోయిమ్ మీద 1 or 2 లెసన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్సో డివైడెడ్ టు ద ఎగ్జామ్ షెడ్యూల్. Grammar are specified for each unit. Each unit covers 4 skills: LSRW plus grammar, vocabulary and poetry. ఇవంతా కవర్ చేసి ఉంటుంది. మైక్రో టీచింగ్ ఈజ్ ఎ యూనిక్ అండ్ కాంప్లెక్స్ యాక్టివిటీ. ఇఫ్ వీ నో క్యారెక్టరిస్టిక్స్ వీ కెన్ బ్రింగ్ అబౌట్ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టీచింగ్. ఏ లా స్టూడెంట్ హ్యాస్ ఈజ్ మ్యూట్ కోట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రో టీచింగ్కి ఒక లా చదివేవాడు మ్యూట్ కోర్ట్లో వాదించడం అనేది మైక్రో టీచింగ్ ఉదాహరణ. A teacher must teach in a classroom situation through a rehearsal in a simulated setting. Micro teaching is the scaled down version of the intensive program of teacher training. టీచర్ ట్రైనింగ్లో స్కేల్డ్ డౌన్ వెర్షన్గా మైక్రో టీచింగ్ చెప్తారు. ఇది కంపల్సరీగా రిహార్సల్ ప్రోగ్రామ్. సిమ్యులేటెడ్ సెట్టింగ్ అంటే మనం సెట్టింగ్ చేసిన ఒక వ్యవస్థలో ఇది ఒక ప్రాసెస్ అని అర్థము. దీనివల్ల మనం టీచర్గా మరింత అభివృద్ధిపరిచి మెరుగుపడతాం మైక్రో టీచింగ్ వలన. నెక్స్ట్, ద లెసన్ ఈజ్ కేర్ఫుల్లీ ప్లాన్డ్ బై ద ట్రైనీ విత్ ద హెల్ప్ ఆఫ్ సూపర్వైజర్ సహకారంతో ట్రైనీ ప్లాన్ చేసుకోవాలి. ప్రిన్సిపల్స్ అండర్లయింగ్ మైక్రో టీచింగ్. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఈజ్ ద థియరీ ఆఫ్ కండిషనింగ్ బై ద ఫేమస్ సైకాలజిస్ట్ బిఎఫ్ స్కిన్నర్ వాదం ప్రకారం మైక్రో టీచింగ్ అమలుపరచబడింది. ఆపరెంట్ కండిషనింగ్ రూల్: ఎనీ లెర్నింగ్ ఈజ్ స్ట్రెంగ్థెన్డ్ వెన్ ఇట్ ఈజ్ సపోర్టెడ్ బై ఫీడ్బ్యాక్ అండ్ రీఇన్ఫోర్స్డ్. పునర్బలనం చెందిన వలన ఏదైనా ఒక వ్యవస్థ లేదా ఒక పద్ధతి మరింత బలపడుతుందని చెప్పే వాదమే బిఎఫ్ స్కిన్నర్ యొక్క ఆపరెంట్ కండిషనింగ్. మెక్డొనాల్డ్ సజెస్ట్ 5 స్టెప్స్. మెక్డొనాల్డ్ వ్యక్తి 5 స్టెప్పుల్ని సలహాగా సూచించారు. 1వది, స్టేటింగ్ ద బిహేవియర్ ఇన్ ఆపరేషనల్ టర్మ్స్. సెట్టింగ్ క్రైటీరియా, చెక్ లిస్ట్ ఫర్ మెజరింగ్ ద బిహేవియర్. అబ్జర్వింగ్ ద లెసన్, రివిజన్ ఆఫ్ ద లెసన్, రీటీచింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈ 5ని ఎవరు సజెస్ట్ చేశారంటే మెక్డొనాల్డ్ లేదా ఎంసీ డొనాల్డ్. History of micro teaching. The idea of micro teaching organized at Stanford University in 1963 as a part of an experimental research project aided by Ford Foundation. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో 1963లో ఫోర్డ్ ఫౌండేషన్ వలన దీని యొక్క హిస్టరీ స్టార్ట్ అయింది.
దిస్ ప్రాజెక్ట్ రిజల్టెడ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాంపోనెంట్ స్కిల్స్ అప్రోచ్ అనేది దీనివల్లనే డెవలప్ అయింది. దే యూజ్డ్ ఏ టేప్ రికార్డర్ టు రికార్డ్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్ కోసం టేప్ రికార్డర్ని వాడారు. దిస్ టెక్నిక్ గెయిన్డ్ మొమెంటమ్ ఇన్ యూఎస్ఏ అండ్ లేటర్ వాజ్ అడాప్టెడ్ బై ద అదర్ కంట్రీస్. ఇన్ ఇండియా లార్జ్ స్కేల్ ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్ స్టడీ వాజ్ అండర్టేకెన్ ఇన్ 1975-76 by the Department of Teacher Education NCERT in collaboration with CASE Baroda and 9 other university departments of education. CASE means Center for Advanced Studies in Education. దీని కేంద్రం బరోడాలో ఉంది. ఈ CASE మరియు 9 అదర్ యూనివర్సిటీ ప్లస్ NCERT కలిపి లార్జ్ స్కేల్ ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్ని అండర్టేక్ చేసాయి 1975-76లో. నెక్స్ట్ వన్, మైక్రో టీచింగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ స్టెప్ టువర్డ్స్ ఇండివిజువలైజింగ్ ద ప్రీ సర్వీస్ ట్రైనింగ్ ఆఫ్ టీచర్స్. ప్రీ సర్వీస్ అయ్యే ట్రైనింగ్ టీచర్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. మైక్రో టీచింగ్ ప్రొవైడ్స్ ఏ యూనిక్ సెట్టింగ్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ పర్పస్ ఇన్ టీచింగ్లో రీసెర్చ్ కోసం కూడా మైక్రో టీచింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్పెషల్గా ఇండివిజువల్ ఐటమ్స్ కోసం రీసెర్చ్ చేస్తారు కాబట్టి. పీరియడ్ ప్లాన్, విచ్ వే టు గో బిఫోర్ ద టీచ్ ఏ లెసన్ యూ వాంట్ ఆర్ ఆస్క్డ్ దట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి టీచ్ చేసే ముందు. ఎక్స్పీరియన్స్ టీచర్స్ మే ఎంగేజ్ ఇన్ టర్మ్ ఆర్ వీక్లీ లెసన్ ప్లానింగ్ బట్ ద బిగినర్ టీచర్స్ డైలీ లెసన్ ప్లాన్స్ ఆర్ మస్ట్. బిగినర్స్ కోసం అయితే లెసన్ ప్లాన్ డైలీ మెయింటైన్ చేయాలి. లెసన్ ప్లాన్ బిగిన్స్ విత్ రైటింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్ ఆర్ వాట్ ద టీచర్ వాంట్స్ ద లెర్నర్ టు అచీవ్ బై ద ఎండ్ ఆఫ్ ద లెసన్. ఆ లెసన్ పూర్తి అయ్యేసరికి మనం ఏం ఆశిస్తామో అవి రాసుకోవడమే లెసన్ ప్లాన్లో మొదట ఉంటుంది. ఇక్కడ ఏ స్కిల్ దానికి యూజ్ చేయాల్సిన వెర్బ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా చాలాసార్లు బిట్ రూపంలో ఇచ్చారు, ఇది కూడా కన్ఫామ్గా గుర్తుంచుకోండి. నాలెడ్జ్, ఐడెంటిఫై, డిఫైన్, లిస్ట్. నాలెడ్జ్ అనే స్కిల్ యొక్క వెబ్స్ ఐడెంటిఫై, డిఫైన్, లిస్ట్. కాంప్రహెన్సివ్ స్కిల్ ఎక్స్ప్లెయిన్, సమ్మరైజ్, ప్రిడిక్ట్. అప్లికేషన్ అనే స్కిల్ ప్రొడ్యూస్, షో, డెమోన్స్ట్రేట్. అనాలిసిస్ సెలెక్ట్, డిఫరెన్షియేట్, ఐడెంటిఫై. సింథసిస్ ఎక్స్ప్లెయిన్, కంబైన్, కేటగరైజ్. ఎవాల్యుయేషన్ జస్టిఫై, రిలేట్, సమ్మరైజ్. ఇలా ఒక్కో స్కిల్కి ఒక్కో రకమైన వెర్బ్ ఉంది, అలా కూడా అడగవచ్చు. ప్రొడ్యూస్ అనే వెర్బు ఏ స్కిల్ అంటే అప్లికేషన్, సెలెక్ట్ అనేది అనాలిసిస్, జస్టిఫై అనేది ఎవాల్యుయేషన్, రిలేట్ అనేది ఎవాల్యుయేషన్, సమ్మరైజ్ ఎవాల్యుయేషన్, ఇలా అడగవచ్చు. నెక్స్ట్ ఫైనల్, ద డిజైన్ మోడల్. బిఫోర్ లెసన్ చెప్పడానికి వెళ్ళే ముందు వాట్ డూ స్టూడెంట్స్ నో, పిల్లలకి ఏం తెలుసు. వాట్ రిసోర్సెస్ డూ ఐ హ్యావ్, మన దగ్గర ఏం వనరులు ఉన్నాయి. వాట్ షెల్ ఐ డూ, మనం ఏం చేయాలి, ఈ క్వశ్చన్స్ చేసుకుంటాం. డ్యూరింగ్ ద లెసన్ చెప్తున్నప్పుడు వాచ్ అండ్ లిజన్ టు ద స్టూడెంట్స్, పిల్లలు చెప్పేది మరి అక్కడ పరిస్థితిని చూడాలి. హౌ ఈజ్ ద టైమ్ గోయింగ్, ఎలా నడుస్తూ ఉంది. నోట్ డౌన్ క్వశ్చన్స్ అండ్ రియాక్షన్స్. ఆఫ్టర్ ద లెసన్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్, వాట్ ఆర్ ద చేంజెస్ టు బి మేడ్, వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇది ఫ్రెండ్స్ ప్లానింగ్ అనే టాపిక్, ఇంగ్లీష్ మెథడ్ యొక్క ప్లానింగ్ టాపిక్. పూర్తిగా అర్థమైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. అలాగే ప్లేస్టోర్ నుంచి టీచర్ తీరు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో బుక్స్ అనే సెక్షన్లో మనమైతే చాలా బుక్స్ నేను రాసుకున్న నోట్స్ అన్ని అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.